అందరికీ నమస్తే. మట్టిలో మాణిక్యాలనే కాదు, స్ఫూర్తి ప్రదాతలను కూడా ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేయడానికి మీ ముందుకొచ్చింది మావయ్య మగువ. దుఃఖం వచ్చిందని ఏనాడు కృంగిపోలేదు, సంతోషం వచ్చిందని ఏనాడు పొంగిపోలేదు. జీవితంలో ఎప్పుడూ మొహంపై చెరగని చిరునవ్వుతో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇప్పుడు మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫెయిల్యూర్ స్టూడెంట్గా తన జీవితాన్ని స్టార్ట్ చేసిన ఇప్పుడు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ద్వారా సివిల్ సర్వెంట్లను దేశానికి అందిస్తున్నారు. ఆవరెవరో కాదు, స్ఫూర్తిదాత బాలలత గారు. నమస్తే అమ్మా. నమస్తే హిమజ. ఈ వేదికగా మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నాకు కూడా హిమజ, మీ ఎప్పుడు చూస్తుంటాను హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్. వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్సో. థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడు చూసినా కూడా బాలలత అమ్మ అనగానే ఏమీ గుర్తురాదు, అంతర్లీనంగా మొహంలో ఒక చక్కటి చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిరునవ్వే మీ జీవిత విజయానికి కారణం అనుకోవచ్చా? చిరునవ్వు కాదు కానీ ఎన్ని సవాళ్ళు వచ్చినా నేను ఎదురుతాను, ఎన్ని కష్టాలు వచ్చినా వాటి నుంచి పైకి నిలవాలనుకుంటాను. జీవితం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను. ఎంత ఎక్కువ సవాళ్ళు వస్తే జీవితం అంత బాగా పండుతుందని నమ్ముతాను. కాబట్టి అన్నీ చిరునవ్వుతో ఛేదించుకుంటూ వచ్చేయాలి. జీవితం అనేది అనేక రంగుల కలయిక. దానిలో 100% మనం కష్టపడి పనిచేయాలి. ఆ ఫలితాన్ని మనం చిరునవ్వుతో తీసుకోవాలి. ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా అంతే ఆస్వాదించాలి. ఎన్ని ఎక్కువ ఛాలెంజెస్ వస్తే దేవుడు మనల్ని అంత బాగా పరీక్షిస్తున్నాడని అర్థం, మనం అంత స్ట్రాంగ్ పీపుల్ అని అర్థం. చిన్నప్పుడు నన్ను ఎవరు అడిగారనమాట, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు, నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా, నీకు వైకల్యం ఉంది అని చెప్పి. నేను సమాధానం చెప్పాను, నేను దానికోసం బాధపడలేదు. ఎందుకంటే నాకు దేవుడు వైకల్యం ఎందుకు ఇచ్చాడు అంటే నేను మాత్రమే దాన్ని భరించి దాన్ని దాటి పైకి రాగలను కాబట్టి ఏదైనా సరే లైఫ్లో లాక్కొచ్చేయటమే హిమజ. అమ్మ, మీరు 2004, 2006లో 2016 మీరు సివిల్స్ పాస్ అయ్యారు అండ్ డిఫెన్స్లో డిప్యూటీ డైరెక్టర్గా అవును చాలా కాలం సేవలు అందించారు. అవును. కానీ అనుకోకుండా మీరు ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి ఇప్పుడు ఇంకొంతమంది సివిల్ సర్వెంట్లను దేశానికి అందిస్తున్నారు. అసలు మీరు ఉద్యోగం ఎందుకు వదిలేశారు? హిమజ, నా కోరిక ఒకటి. నేను సివిల్స్ పాస్ అయినప్పుడు ఒక 2 years పాటు నాకు సర్వీస్ ఇవ్వలేదు. నేను చాలా వాటికి ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే ఇట్లా అంగవైకల్యం కలవాళ్ళు అన్ని పోస్టులకి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పి నన్ను 2 సంవత్సరాలు ఆపారు. చివరిలో పోస్ట్ ఇచ్చారు. ఆ టైంలో నా దగ్గరికి చాలామంది చదువు చెప్పించుకోవడానికి వచ్చేవాళ్ళు, పరీక్ష ఎలా రాయాలని. అలా చెప్పించుకున్న వాళ్ళు చాలామందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి. అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. నేను ఒక్కదాన్ని గెలవటం కాదు, సివిల్స్లో చాలామందిని గెలిపించాలనుకున్నాను. తర్వాత డిఫెన్స్లో 2019 వరకు డిప్యూటీ డైరెక్టర్గా చేస్తూనే నాకున్నంతలో చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్గా సహాయం అందించి చాలామందిని ఐఏఎస్ ఐపీఎస్గా తయారు చేశాను. 2019లో నాకు అనిపించింది, ఇంకా నేను నెక్స్ట్ ఇంకొక 5-6 ఏళ్ళలో 10 ఏళ్ళలో కనీసం ఒక 100 మంది ఐఏఎస్ని తయారు చేద్దామని చెప్పి. అప్పటికే దాదాపు 70-80 మంది నేను లాస్ట్ 15 ఏళ్ళ నుంచి ట్రైనింగ్ ఇచ్చాను, వాళ్ళు పాస్ అయ్యారు. ఇంకా ఎక్కువ మందికి చేద్దామని చెప్పి, ఇంకొన్నాళ్ళు చేద్దామని చెప్పి నా ఆశయం అనమాట. దానికోసం పూర్తి స్థాయిలో రిజైన్ చేసి 2019 ఫిబ్రవరిలో ఈ 3 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను. ప్రతి సంవత్సరం 10-15 మందికి తక్కువ కాకుండా సివిల్స్లో ఐఏఎస్లు ఐపీఎస్లు తయారు చేయగలుగుతున్నాను. ఇంకా కొంతమంది తయారు చేసిన తర్వాత ఇంకా సమాజ సేవ ఇంకా చేద్దాం అనుకుంటున్నాను. ఇది దాటేసి ఇంకా అది నా కోరిక. నేను మీ వీడియోస్ చూసిన ప్రకారం, మీ గురించి నేను తెలుసుకున్న దాని ప్రకారం 1000 మంది సివిల్ సర్వెంట్లను దేశానికి అందించాలనే లక్ష్యంతో మీరు ఉన్నారని నేను విన్నాను. అవును. ఇప్పటి వరకు ఎంతమందిని అందించారు? దాదాపు 100 మంది అయి ఉంటారమ్మా. ఎందుకంటే నేను 2005 నుంచి ఎప్పుడైతే నేను పాస్ అయ్యానో అప్పటి నుంచే నేను చాలామందికి సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఫస్ట్ పోస్టింగ్ చెన్నై అనమాట. 5 సంవత్సరాలు మద్రాసులో ఉన్నాను. 5 సంవత్సరాలు కూడా దగ్గరకు వచ్చి చదువుకున్న వాళ్ళు చాలామంది పాస్ అయ్యారు. అది ఏంటో తెలియదు కానీ కష్టపడిన దగ్గరకు వచ్చి చదువుకున్న వాళ్ళందరూ పాస్ అవుతుంటారు. దానిలో ఒక సెంటిమెంట్ కూడా ఉంటుందేమో. నేను వాళ్ళని మేజర్గా నా సొంత పిల్లలు ఎలా ఉంటారో అలానే చూసుకుంటానమాట. తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం 10-15 మంది పాస్ అవుతూ వచ్చారు. దాదాపు 100 మంది ఉంటారమ్మా.
మేము కూడా అలాగే ఫీల్ అవుతామమ్మా. అందుకే నేను అమ్మ అని మనస్ఫూర్తిగా పిలుస్తాను. థ్యాంక్ యూ హిమజ. మీ దగ్గరికి వస్తే మా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అవును, మాకు అదేదంతా మందే కదా. ఎగ్జాక్ట్లీ అమ్మ. నా అనుకుంటే అక్కడే ఆగిపోతాం, మా అనుకున్నప్పుడు ముందుకు వెళ్తాం. అవును. సో అది మిమ్మల్ని చూసే నేను నేర్చుకున్నాను. అమ్మ, యాక్చువల్లీ వైకల్యం గురించి మీరు ఎప్పుడు భయపడలేదు. అవును. కానీ బాల్యం ఎంత భయంకరంగా గడిచిందో అది మేం చెప్పనవసరం లేదు. అది మీరు ప్రేక్షకులకి చెప్తే దాని నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అసలు బాలలత అమ్మ బాల్యం ఎలా గడిచింది, అసలు వైకల్యం అనేది ఎందుకు వచ్చింది? హిమజ, యాక్చువల్గా నేను నార్మల్గానే పుట్టాను. అయితే నాకు 11 months వయసు అప్పుడు, అంటే 11 నెలల వయసు అప్పుడు మా పేరెంట్స్ నాకు మంచి పోలియో డ్రాప్స్ వేయించారు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి విజయవాడలో. ఆ డ్రాప్స్ రియాక్షన్ అయిపోయి అప్పుడు ఏమైందంటే నేను జస్ట్ అప్పుడే అడుగులేస్తున్నానంట. తర్వాత అడుగులు పడట్లేదు. మా నాన్నగారికి డౌట్ వచ్చింది, తీసుకెళ్ళి చూపిస్తే ఇంకేముంది మీ అమ్మాయికి పోలియో వచ్చిందని. పోలియో వ్యాధికి ప్రివెన్షనే కానీ క్యూర్ లేదనమాట. సో లైఫ్ టైం అది పెరాలసిస్ లానే, అంటే చచ్చిపడిపోతాయి కాళ్ళు. సో అప్పటి నుంచి కూడా నాకు ఊహకు కూడా గుర్తులేదు నేను ఎప్పుడు నడిచాను అనేది. తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రస్థానం మొత్తం నడక లేకుండానే సాగింది. సో నేను నా చదువు కానీ, ఉద్యోగం కానీ, ఇప్పుడు సివిల్స్ కోచింగ్ కానీ, మా బాబు పుట్టడం కానీ మొత్తము ఈ పరిస్థితిలోనే కంటిన్యూ అయింది అనమాట. సో అది మేజర్ కారణం పోలియో రావటం అనేది. ఆ తర్వాత అది రావటం వల్ల చాలా సందర్భాల్లో నేను స్కూల్కి వెళ్ళలేకపోవటం. మా పేరెంట్స్కి ఒక ఆశ అనమాట, ఏదో ఒక విధంగా నాకు ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, ఎంతో కొంత నడవగలిగితే నా పని నేను చూసుకుంటానని. ఆ ఆశతో పాపం తిప్పారు, కానీ ఇటువంటి నయం కాలేదు. దాంతో నా విద్యాభ్యాసం కూడా అడప సాగిందనమాట. తర్వాత డిగ్రీ వరకు యావరేజ్ స్టూడెంట్, చాలాసార్లు తక్కువ మార్కులు వచ్చాయి, కొన్ని సందర్భాల్లో కొన్ని పరీక్షలు ఫెయిల్ అయ్యేదాన్ని. కానీ డిగ్రీ తర్వాత నాకు ఒకసారి చాలా గట్టిగా పట్టుదల అనిపించింది హిమజ. ఏమనంటే అందరికీ సమానమైన వ్యక్తిగా ప్రూవ్ చేసుకుందాం. ఫిజికల్లీ ఛాలెంజ్ అంటే చిన్న లోపం ఉండొచ్చు శరీరంలో, కానీ మనం అనుకుంటే సాధించవచ్చు. ప్రపంచం నన్ను సమానంగా చూడాలి, అందరిలాంటి వ్యక్తిలా చూడాలి అని చెప్పి నా కోరిక. ఏదో ఐఏఎస్ అయిపోయి దేశానికి సేవ చేద్దామని కాదు, అందరితో సమానంగా ఉండాలని అనిపించుకుందామని మొదలెట్టాను. అసలు ఎంత చదివానంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెద్ద ఎడ్యుకేషన్ లేదు. ఒకటేసారి సివిల్స్ లాంటి ఎగ్జామ్ రాయాలి, పొద్దున 6 మొదలెడితే రాత్రి 12 వరకు నాన్ స్టాప్ కంటిన్యూస్ అనమాట. సో కళ్ళు మూసుకుంటే ఒక భయం వచ్చేది, అమ్మో నేను పాస్ కాలేకపోతే నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఎట్లా పోతుంది. ఆ కసి, ఆ భయం నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి అనుకుంటాను. సో అట్లా ఒకటేసారి ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ పాస్ అయ్యాను అనమాట. 2004లో ఎగ్జాము, 5లో రిజల్ట్స్ వచ్చాయి, 7లో నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు దాకా నేను ఆ 2 years చాలామంది గైడ్ చేశాను. ఆ 7 తర్వాత ఇప్పటి వరకు 2019 వరకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశాను. తర్వాత మధ్యలోనే చాలామందికి గైడెన్స్ ఇచ్చాను. తర్వాత సిఎస్బి ఐఏఎస్ అకాడమీని స్థాపించి వీలైనంత వరకు ఎంతోమంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి యువతకు సివిల్ సర్వీసెస్ మీద అవగాహన కల్పిస్తూ, ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి స్పెషల్ సపోర్ట్ ఇస్తూ, వాళ్ళని ఐఏఎస్లుగా తయారు చేస్తూ ఇలా నా ప్రస్థానం జరుగుతుంది హిమజ. దీంతోపాటు ఈ మధ్య కొంత సోషల్ యాక్టివిజం కూడా చేస్తున్నాను. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, డిఫరెంట్ లేబుల్డ్ సెమినార్స్ కానీ, లేకపోతే యూనివర్సిటీ విద్యార్థుల్లో ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కానీ, రకరకాల సొసైటీలో ఎక్కడైతే అవగాహన లేదో అట్లాంటి అంశాల పట్ల వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళ పక్షాన మాట్లాడుతూ, నా వంతుగా 100% నేను బతుకున్నంత కాలం సొసైటీకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. అంటే శరీరానికి వైకల్యం ఉండొచ్చు కానీ తలంపుకి, ఆశయాలకి వైకల్యం ఉండదు కదా. సో ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్ హిమజ. ఈ పరిస్థితిలో ఇటువంటి వీల్చైర్లో కూర్చుని రోజుకి నేను ఎవ్రీడే దాదాపు పొద్దున 6 స్టార్ట్ అయితే రాత్రి 11, 12 అవుతుంది. ఆ డే 15 గంటలు కష్టపడతాను. ఇలా ఎన్నాళ్ళు కష్టపడగలనో తెలియదు, కానీ జీవితకాలం మాత్రం నేను లాస్ట్ మినిట్ వరకు నా మొత్తం ఎఫర్ట్ మొత్తం దేశాని కోసం పెడదాం అనుకుంటున్నాను. దట్స్ గ్రేట్ అమ్మా, చాలా ఇన్స్పైరింగ్. అంటే వైకల్యం రాకుండా పోలియో చుక్కలు వేయిస్తే అదే అంగవైకల్యం అంటగట్టింది, కానీ దాని నుంచి ఎప్పుడూ మీరు కృంగిపోలేదు. జీవితంలో ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు నిశ్చలత్వం ఉండాలి అని. అసలు మీ జీవితంలో ఇంత నిశ్చలత్వం ఎలా వచ్చింది? ఇంత నిశ్చలంగా ఎలా ఉండగలుగుతున్నారు? అమ్మ, జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది హిమజ. నీకు కూడా నేర్పించే ఉంటుంది. లైఫ్ అనేది చాలా పాఠాలు నేర్పించుద్ది. ఒక స్టేజ్ వరకు మనం ఎమోషనల్ అవుతాం, ఒక స్టేజ్ వరకు దుఃఖం వస్తుంది, కానీ అన్నీ అనుభవించేసిన తర్వాత, అన్ని లైఫ్లో అన్ని షేడ్స్ చూసిన తర్వాత
ఆటోమేటిక్గా మనసు కూడా స్టాయిక్గా తయారవుతుంది. ఎంతైనా తీసుకోగలను ఇప్పుడైతే. ఎంత శ్రమ అయినా, ఎంత కష్టమైనా, ఎంత సుఖమైనా ఒకేలాగా తీసుకోగలను అనమాట. దానికి కారణం లైఫ్లో మనం చూసిన టఫ్ థింగ్సే. పని చేసిన తీరు, మనతో మనుషులు బిహేవ్ చేసిన తీరు, ఇప్పుడు ప్రపంచం మనం చూస్తున్న తీరు, తర్వాత ఎంత సాధించినా ఒక వైకల్యం గల వాళ్ళని ప్రపంచం చూస్తున్న తీరు, ఆ జాలి చూపులు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రపంచంలో ఏదైనా తీసేసుకోవచ్చు మనసుకి. ఎందుకంటే కానీ నేను ఇంకొక ఆశ అనమాట. ఏదైనా ఒక రోజుకి ఒక సమాజం చూడాలి. ఒక మనిషిని తన కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, లేకపోతే తన యొక్క జెండర్ని బట్టి మాత్రమే కాదు, అంగవైకల్యం ఉన్న వ్యక్తులను కూడా అంతే సమానంగా పోరాడాలన్నమాట. అంటే మనిషిని వివక్ష చూపించకూడదు. ఒక మనిషిని మనిషిలా చూడాలి. మనిషికి ఏదో ఒక రంగు పులిమో, శారీరక వైకల్యమో, లేకపోతే కులమో, మతం, ఇవన్నీ పక్కన పెట్టే ఫస్ట్ బేసికల్గా మన సమాజంలో ఒక మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం నేను పోరాడాలి. దానికోసం యువతనందరూ నేను అభ్యర్థించేది ఏంటంటే, మనిషిని వ్యక్తిత్వాన్ని బట్టి మనిషిని జడ్జ్ చేయండి. మనిషి కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ముఖ్యంగా మనిషికున్న శారీరకమైన అందాన్ని బట్టో కాదు. ఇది చాలా ఇంపార్టెంట్, అందరికి తెలియాలి. కానీ ఇప్పుడున్న వరల్డ్లో, మెటీరియలిస్టిక్ వరల్డ్లో ప్రపంచం మొత్తం కూడా మనిషిని ఎలా జడ్జ్ చేస్తుంటే, వీళ్ళు ఎంత పైకి వచ్చారు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత డబ్బు సంపాదించారు, అది తప్పితే మనిషి యొక్క బేసిక్ నైజం ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. బాహ్య సౌందర్యానికి వెనక ఉన్న ఆస్తుపాస్తులకు ఇచ్చినంత విలువ సాటి మనిషికి ఇవ్వడం లేదు. అంత సౌందర్యానికి ఇవ్వట్లేదు. అవును. అంటే బేసిక్గా అమ్మ, మన ఆలోచనలు అందంగా ఉంటే ఆటోమేటిక్గా మనం అందంగా కనిపిస్తామంటారు. అవును. సో అందుకే మీరు ఎప్పుడు ఇంత అందంగా కనిపిస్తూ ఉంటారేమో. అంటే మనిషి అందం అనేది, అంటే నీ కలర్ కానీ గ్లామర్ కానీ ఫస్ట్ మనతో పరిచయం ఉన్న వ్యక్తులకి 2 రోజులే గుర్తుంటుంది. అంతే. ఆ మరుసటి రోజు నుంచి మన క్యారెక్టరే, మనం మాట్లాడుతున్నా, మనం చూస్తున్నా, మన అందం కంటే మన వ్యక్తిత్వమే మన మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ వ్యక్తిత్వం ఎంత బలంగా ఉండాలనేది నీ చేతిలో ఉంటుంది. అవును. సో క్యారెక్టర్ వీక్నెస్ ఈజ్ ద వర్స్ట్ థింగ్ అనమాట. అది ఉంటే కనుక, క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటే ఏ మనిషి అయినా గొప్పవాడైపోతాడు. బాలలత మేడం అంటే ఈరోజు ఒక స్ఫూర్తిదాత, ఒక మంచి గైడెన్స్ ఇచ్చే వ్యక్తి. మనం అక్కడికి వెళ్తే మన లైఫ్ సెట్ అయిపోతుంది, నేను జీవితంలో ఉద్యోగమే కాదు ఏదైనా సాధించగలను అన్న ఒక పట్టుదల, కసి పెరుగుతుంది. ఆ కసి, ఆ పట్టుదల మీకు జీవితంలో రావడానికి ఎలాంటి పోరాటం చేశారు? ఆ సందర్భాలు. మనిషి మానసికంగా ఎదగాలంటే వయసు పెరగక్కర్లేదు కదా. మనిషిలో ఉన్న విచారం పెరిగినా, మనిషి ఫేస్ చేసిన సమస్యలు పెరిగినా చాలు. నేను చిన్నప్పటి నుంచే నేను చుట్టూ ఉన్న సమాజం చూసేదాన్ని. మీకు కూడా అర్థమై ఉంటుంది మనిషిని ఎలా ట్రీట్ చేస్తారు అనేది, ముఖ్యంగా వైకల్యం గల వాళ్ళని. సో దానిలోంచి నాకు క్వశ్చన్స్ పుట్టుకొచ్చాయి, దానిలోంచి ఈ కసి పుట్టుకొచ్చింది. ఈ కసి అనేది నాలోంచి వచ్చిందేమో, అంటే పరిస్థితులకు అనుగుణంగా నాలో డెవలప్ అయిందనమాట. దాంతో నేను పోరాడుతూ వచ్చాను. ఆ పోరాటం ఎంత అంటే 20 సంవత్సరాలు అయి ఉంటుంది. నేను కరెక్ట్గా 2 రోజులు కంటిన్యూస్గా నా పని నుంచి లీవ్ తీసుకుని, మా అబ్బాయి పుట్టినప్పుడు కూడా మరుసటి రోజే పని చేశాను. సో ఐఎమ్ లైక్ దట్. నేను ఎప్పుడు జీవితంలో బ్రేక్ తీసుకోవాలనుకోలేదు. ఆ బ్రేక్ తీసుకుంటే ఏమవుద్దంటే లైఫ్ వెనకపోద్దేమో భయం, నా పోరాటం పోద్దేమో భయం, నేను నిర్లక్ష్యం చేస్తానని భయం, నిద్రపోతే కూడా అదే భయం నాకు. కాబట్టి అంత లెవెల్లో నేను బ్రేక్స్ తీసుకోను. మ్యాక్సిమం 1-2 గంటలు నష్టపోతాను, అమ్మో నేను టైం నష్టపోయానని. అన్నిటికన్నా నేను చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చేది టైంకి. ఆ టైం ఏదైనా పోతే సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే సంపాదించుకోలేం. ముఖ్యంగా ఎంతో కొంత, అంటే ఫుల్గా ఆరోగ్యం అని కాదు, ఇంత ఆరోగ్యవంతమైన వయసులో చేయాల్సిన పని చేయకుండా ఎంటర్టైన్మెంట్ అని టైం వేస్ట్ చేసుకోకూడదని నా ఉద్దేశం. కాబట్టి ఉన్న టైం మొత్తం నేను ప్రయారిటైజ్ చేసుకుని మంచి పనులకి, సోషల్గా సొసైటీకి ఉపయోగపడే పనులకి, నాకు ఉపయోగపడే పనులకి, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ చదివే విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడానికి దీనికి ఎక్కువ టైం పెడతాను, మిగతావన్నీ తక్కువ. నాకు ఈరోజు కూడా పెద్దగా షాపింగ్కి వెళ్ళిన ఆనవాళ్ళు లేవు, సినిమాకి వెళ్ళిన చరిత్ర పెద్ద లేదు. ఎప్పుడో సంవత్సరానికి 5 ఏళ్ళకి ఒకసారి. ఆల్మోస్ట్ నా లైఫ్ మొత్తం ఒకటే కాజ్ కోసం పనిచేస్తున్నాను. అమ్మ, మీరు ఎప్పుడు చూసినా చాలా సందర్భాల్లో నేను విన్నాను, అంటే 10th ఫెయిల్ అవ్వలేదు. ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ మళ్ళీ నేను రాసి పాస్ అయ్యాను. అంటే అత్తేసారు మార్కులు. అవును. కానీ అప్పటి వరకు కాలేజ్ అనేది సరిగ్గా మీరు వెళ్ళలేదు. ఎల్ఎల్బికి వచ్చేసరికి మీరు కాలేజీకి వెళ్ళారు. అవును. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే నేను చిన్నప్పటి నుంచి స్కూలింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను లా కాలేజ్కి వెళ్ళంగానే నాకు అంతా కొత్తగా
ఇంకా చిన్నప్పటి మైండ్ సెట్ అనమాట. కానీ ఒకటి అర్థమైంది, నాకు మంచి మార్క్స్ వస్తే అందరు నన్ను రెస్పెక్ట్ చేస్తారని. అక్కడి నుంచి నేను డిగ్రీ చదువుతూ లా చదువుతూ సివిల్స్తో పాటు సబ్జెక్టులు కూడా బాగా చదివేదాన్ని. దాంతో నాకు అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. అప్పుడు నాకు గౌరవం పెరిగిందనమాట. అంటే ఒక డిఫరెంట్ లేబుల్డ్ వ్యక్తి తను ప్రూవ్ చేసుకోవాలంటే అందరికంటే కొంచెం ఎక్స్ట్రా మైల్ పరిగెత్తాలి, ఎక్స్ట్రా చేయాలి, చాలా కష్టపడాలి. దానికి పడ్డాను. ప్రపంచం నన్ను చూసినప్పుడు నా డిఫెక్ట్ కనపడకూడదు, నేను గ్రేట్ అని కనిపించాలి, ఆ లుక్స్ వాళ్ళ ముందు రావాలి, నా మీద జాలి చూపులు చూడకూడదు, నా డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ నేను కోల్పోకూడదు అని చెప్పి ఆ పోరాటంలో చాలా వరకు విజయవంతమయ్యానని అనుకుంటున్నాను. చాలా పోరాటం చేశారమ్మా చిన్నప్పటి నుంచి. సొసైటీ సంగతి పక్కన పెడితే మనకు ఊహ తెలియని వయసు నుంచి కూడా ఈ వైకల్యాన్ని అధిగమించడానికి మన ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? మా నాన్నగారు జర్నలిస్ట్ శౌర్య గారు అని ఆంధ్రజ్యోతిలో చేసేవాళ్ళు, ఇప్పుడు లేరు, చనిపోయారు. మా మదర్ విజయ గారు, వాళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు. మా నాన్నగారు నాకు చేసినంత సపోర్టు ఏ తండ్రి ఏ కూతురికి చేసినా నాకన్నా గొప్పగానే ఉంటుంది ఆ కూతురు. చాలా సపోర్ట్ అనమాట. అది ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక అకాడమీలో మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నాను అనమాట. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మోడల్ ఇంటర్వ్యూ లాగా ఒకటి టెస్టింగ్కి తీసుకుంటాం అనమాట. అది ఢిల్లీలో ఉంది ఆ కోచింగ్ సెంటర్. 2 అంతస్తులు 3 అంతస్తులు భవనం, అది మెట్లు ఉన్నాయి, లిఫ్ట్ లేదు అప్పట్లో. 2004 మే నెల ఇది. మా నాన్న రోజు ఏం చేసేవాళ్ళంటే బయట ఉండే ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి నా వీల్ చైర్ పైకి ఎత్తిచ్చేవాళ్ళు. నేను ఎక్కలేను కదా, రోజు 100 రూపాయలు ఇచ్చి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు 100 రూపాయలు ఇచ్చి చేసేవాళ్ళు అనమాట. అలా ఒకసారి లిఫ్ట్ చేసే పద్ధతిలో నన్ను పడేశారు వాళ్ళ కింద. బాగా పడిపోయాను. అందరు విద్యార్థులు అక్కడ చూస్తున్నారనమాట. చూసినప్పుడు నాకు బాగా అవమానం అనిపించింది. అంటే మనం వచ్చి సివిల్స్లో ఇక్కడ దాకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మన వర్త్ ఏంటో మనకు తెలుసు. ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదివితే మాత్రం కాలం గడిచిపోదా? నాకు అమ్మ నాన్న అన్నం అయితే పెడతారు కదా అని అమ్మ నాన్నతో భరించలేకపోతున్నాను. చాలా ఎంబరాసింగ్గా ఉంది నాకు అని, ఇంతమంది అవమానంగా అనిపిస్తుంది నాకు అని. మా నాన్నగారు ఒక మాట అన్నారు, సాహసం చేయరా డింపక, సాహసం చేస్తే పోయేదే ఉంది, గెలిస్తే ఐఏఎస్ తీసుకెళ్ళొచ్చు, ఓడిపోతే తప్పేమీ కాదు, కానీ పోరాటం చేయకపోతే తప్పు అని చెప్పి. ఆయన మాటలు నాకు ఇప్పటికి కూడా చెవులు అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట, వినిపిస్తూ ఉంటాయి. ఆయన మనిషి లేరు, కానీ మా నాన్నగారి మాటలు మాత్రం రిపీటెడ్గా వినిపిస్తుంటాయి. అంతెందుకు హిమజ, ఎప్పుడైనా నీరసం వచ్చినప్పుడు, అలసత్వం వచ్చినప్పుడు, యూ షుడ్ లివ్ లైక్ ఏ లైవ్ కరెంట్ బట్ నాట్ ఏ డెడ్ కరెంట్ అని. అంటే నువ్వు ఎప్పుడు ఒక జీవనదిలా ఉండాలి, స్టాక్ అయిపోకూడదు, ఎండిపోకూడదు, నువ్వు ఎప్పుడూ పరిగెడుతూనే ఉండాలి. ఒకవేళ నువ్వు నడవలేకపోయినా పర్లేదు, ఒక 100 మందిని నడిపించలేకపోతే అది తప్పు అవుతుంది అని చెప్పి. సో ఆ ఆదర్శంతో నేను ప్రతిరోజు, ఇప్పుడు మా ఇంట్లో అయినా మా ఇన్స్టిట్యూషన్లో అయినా నేను రోడ్డు మీద వెళ్ళినా ఖచ్చితంగా 100 మంది నా వెనకాల ఉంటారు. అది నేను అనుకున్న ప్రిన్సిపల్ అనమాట. మన వెనకాల అంటే మనం 100 మంది నడిపించగలగాలి అని చెప్పి. సాయం చేయాలి అనిపిస్తే చెయ్యి, కానీ సానుభూతి చూపించొద్దు. సో ఇదే కాన్సెప్ట్ బేస్ మీద మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అదే కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. అవును. ఒక మనిషిని చూస్తే విజయాలు గుర్తుకు రావాలి తప్ప వైకల్యం గుర్తుకు రాకూడదు. అవును. అలాంటి విజయాలు మీరు సాధించారు, మీ స్టూడెంట్స్ సాధించారు. అవును. మనకంటే మన పిల్లలు విజయం సాధిస్తే ఆ తృప్తి వేరు. అవును. సో మీరు ఇప్పటి వరకు అందించిన స్టూడెంట్స్ ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళ గురించి? అంటే నేను కోచింగ్ చెప్పేది సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లో కాబట్టి, ఇప్పుడు రోణంకి గోపాలకృష్ణ అని ఒక అబ్బాయి, తెలుగు మీడియం, శ్రీకాకుళం నుంచి, చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ రోజున తను సివిల్స్ పాస్ అయ్యాడు, ఆల్ ఇండియా 3వ ర్యాంక్. అలానే కృష్ణతేజ అని ఇంకో అబ్బాయి, కేరళలో ఐఏఎస్ అయ్యి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా అక్షయ్ కుమార్ అని ఇంకో అబ్బాయి, ఛత్తీస్గఢ్లో ఐపీఎస్ అయ్యి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అలానే ప్రశాంత్ అని ఐఏఎస్ అయ్యాడు ఈ మధ్య. ఇట్లా లెక్కకు చెప్తే చాలామంది ఉన్నారు. నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా. వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నిన్న కొల్లాబత్తులో కార్తీక్ అని ఏపీ కార్డ్ రాయేసి తను కూడా వచ్చి కలిసి వెళ్ళాడు అనమాట. ఆ పిల్లలు తిరిగి వచ్చినప్పుడల్లా నన్ను గుర్తుపెట్టుకుని ఇంకా ఎక్కువ సంతోషం ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువ మందిని మనం ఇవ్వాలి, చేయాలని ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. నేను విన్న ప్రకారం ఒకరిని ఒకరు చూసుకోకుండా మీ మ్యారేజ్ జరిగింది. అవును.
అంటే బేసిక్గా హ్యూమన్ రిలేషన్స్లో తీసుకుంటే అటు చూస్తారు ఇటు చూస్తారు, అమ్మాయి బాగుందా, ఎలా ఉంది, అంటే దాదాపు మీరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ నేను ఎదుర్కొన్నాను. అలాంటి పరిస్థితుల మధ్య పెరిగాను. అవును. ఈ వైకల్యం వైవాహిక జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపించలేదా? 2010లో మా పెళ్ళయిందండి. ఇది 2022, అంటే 12 సంవత్సరాలు. అసలు వైకల్యం విషయంలో నాకు ఆ థాట్ రాలేదు. రెండోది, నా లైఫ్లో అంత స్పేస్ కానీ టైం కానీ లేదు. మూడోది, అసలు మా హస్బెండ్ కానీ నేను కానీ కలిసి ఆలోచించేది ఎప్పుడు కూడా మా భవిష్యత్తు, లేదా మేము చేయాల్సిన పనులు, మా లక్ష్యాలు. అంతేగాని అసలు ఈ దిగులు, బాధపట్టాలు, లేకపోతే నువ్వు అలా నేను ఇలా అనుకోవటాలు అంతగా పెద్దగా స్కోప్ కూడా ఉండదు. అది నా అదృష్టం. మా ఇద్దరు ఆలోచనలు ఒకటే ఉంటాయి కాబట్టి ఆ ఛాన్స్ అసలు లేదు. అండ్ మా అబ్బాయికి కూడా ఇప్పుడు నేను అనుకుంటాను, మా అబ్బాయికి వాళ్ళ మదర్ ఒక గ్రేట్ అచీవర్ అని తెలియాలి, వాళ్ళ మదర్ ఒక డిజేబుల్ అని తెలియకూడదు. ఇప్పటికీ మా అబ్బాయి నాతో రావడానికి బయటకి ఇష్టపడతాడు. చాలా 5th క్లాసే, బట్ హీ లవ్స్ టు కమ్ విత్ మీ. సో ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ప్రతి దానిలో ఏ అనుబంధంలో అయినా సరే నన్ను వాళ్ళు ఒక దివ్యాంగురాలాగా చూడకూడదు. దే షుడ్ లుక్ ఎట్ మీ యాజ్ అ ఈక్వల్ పర్సన్. దానిలో నేను సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. నా ఫ్యామిలీ విషయంలో, సొసైటీ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. అమ్మా, నేను మేబీ చాలా వీడియోస్ చూశాను. ప్రతి వీడియో అది 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, గంట సేపు కావచ్చు, ఆగిపోయే ప్రాణానికి ఊపిరి పోస్తుంది. మానసిక ఆందోళనలో ఉన్నవారికి బ్రతకాలనే భరోసానిస్తుంది. ఎంతోమందికి జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలని కల్పిస్తుంది. అసలు వీటన్నిటిని అధిగమించి ఒక మంచి వక్తగా, ఒక గొప్ప శక్తిగా ఎదగడానికి మీరు ఎలాంటి పోరాటం చేశారు? ఈ మధ్య నేను చెప్పాను కదా, నిద్రపోవటం 5-6 గంటలు తప్ప మిగతా అంతా పని చేస్తూనే ఉంటానని. ఎక్స్టెన్సివ్గా చదువుతాను. చాలా చదువు, చెప్పటం, మాట్లాడటం, ఎవరు మంచి ఉద్దేశంతో ఏ కాజ్ కోసమైనా అక్కడికి వెళ్ళటం. దాంతోపాటు నాకు డిగ్రీ చదివేటప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయి. ఎందుకు ఈ లైఫ్, ఇలా ఎందుకు బతకాలి, లైఫ్ ఎండ్ చేసుకుంటే పోలా ఇలా. నాలాగా ఎంతోమందికి ఆలోచనలు రావచ్చు, వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోవచ్చు. సో అటువంటి వాళ్ళ కోసం నేను, అంటే స్పెసిఫిక్గా ఎటువంటి వాళ్ళని చెప్పకపోయినా బయటికి, మానసిక స్థైర్యం ఏదో ఒక మనిషికి ప్రతిరోజు కోల్పోతూ ఉంటాం. అందులో సమస్యలు ఉన్న వాళ్ళకి ఓదార్పు కోసం చదువుతో భాగంగానే కొన్ని వీడియోస్లో లైఫ్ అంటే ఏంటి, ఎలా బతకాలి, ఎంత కఠినంగా బతకాలి, ఎంత పోరాడుతూ బతకాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, సక్సెస్ ఎలా సాధించాలి, అపజయం వస్తే ఎందుకు కుంగిపోకూడదు, రకరకాల అంశాల మీద వీడియోస్ పెడతా ఉంటాను. యాక్చువల్గా ఆ వీడియోస్ అనేవి ఎవరికో చెప్పాలని కాదు, నేను ఒకప్పుడు చెప్పుకున్నామన్నమాట. అవే బయటికి చెప్తూ ఉంటాను, అవే వీడియోస్. ముందే టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వను, ఆటోమేటిక్గా కెమెరా ముందు కూర్చొని నా మనసులో ఏదనిపిస్తే నేను ఏదైతే ఆలోచించున్నా అవి చెప్తూ ఉంటాను. అమ్మా, ఎప్పుడో 4 గంటల రాత్రి మీ లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది, మీ దినచర్య. ఎప్పుడో మధ్యరాత్రి ఎండ్ అవుతుంది. కంప్లీట్గా ఎంత పని చేసినా అటు ఇటు నడిస్తే కాస్త రిలాక్స్గా ఉంటాం, కానీ మనం చైర్కే పరిమితం అయిపోతాం. అప్పుడు మానసిక సమస్యలతో పాటు శారీరక సమస్యలు కూడా, అంటే కాళ్ళు లాగేయడము, చేతులు లాగేయడము, వెన్ను నొప్పి రావడము, వీటన్నిటిని అధిగమించడానికి మీరేం చేస్తూ ఉంటారు? చాలామంది అడుగుతారు హిమజ ఈ క్వశ్చన్, నీకు కాళ్ళు నొప్పులు రావా, చేతుల నొప్పులు రావా, నడుము నొప్పి రాదా అని చెప్పి. రాదా? మనం హ్యూమన్సే కదా, దేవుడైతే కాదు, మన దేవతలు అయితే కాదు కదా. ఖచ్చితంగా అన్నీ వస్తాయి. వాటిని ఓర్చుకుంటేనే, వాటిని తట్టుకుంటేనే, వాటికి కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటూనే నా పని మాత్రం కంటిన్యూ చేస్తాను. ఏది వచ్చినా పని ఆపను. కాళ్ళకు పుండు వచ్చిన ఆపను, నడుము నొప్పి వచ్చిన ఆపను. కాకపోతే సమస్య అనేది వస్తుంది, అది మనిషి అన్నా కామన్ కదా. వచ్చినా సరే దాన్ని భరిస్తూనే నేను పని చేసుకుంటాను. 6 గంటలు ఒకటే చోట కదలకుండా కూర్చున్నాను. ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ అని మాకు జరుగుతాయి, పిల్లల్ని ఇంటర్వ్యూ చేయాలి, కంటిన్యూస్గా కూర్చోవాలి 6-7 అవర్స్. నేను కూర్చుంటాను. నాకు అంత ఓర్పు ఇచ్చాడు దేవుడు, ఎందుకంటే ఈ పనిలో ఓర్పు అలవాటు అయిపోయింది. పని చేసి నాకు అర్థమైంది, ఓర్పుగా పని చేయకపోతే మన జీవితంలో విజయం సాధించలేమని. ఆ ఓర్పు అనేది ఆ విజయం కోసం
విజయాన్ని చూపించడం కోసం ప్రపంచానికి ఓర్పు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇలాంటి క్వశ్చన్ నేను అడగొచ్చో లేదో తెలియదు. బేసిక్గా నేను కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి ధైర్యంగా అడగగలుగుతున్నాను. చాలామంది చిన్న చిన్న సమస్యలకు సూసైడ్ వరకు వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. క్షణికావేశం, నేను ఈ లోకాన్ని విడిచిపోవాలి అన్న ఉద్దేశంతో ఏవేవో ఆ క్షణం ఆలోచిస్తే ఆ సమస్య తీరిపోతుంది. కానీ అలా ఆలోచించరు. ప్రతిదానికి కృంగిపోయి జీవితాలని అంతం చేసుకోవాలనే ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనల్ని కట్టడి చేయడానికి మీరిచ్చే టిప్స్. ఎప్పుడైతే మన జీవితం వ్యర్థం, ఈ జీవితం ఇంకా పనికిరాదు అనుకున్నారో, ప్రతి ఒక్క మనిషి ఒక ఆలోచన ఉండాలి. ప్రతి రోడ్డు ఎండ్కి వెళ్ళాక ఏదో ఒక డైవర్షన్ వస్తుంట. ఇది ఎండ్ అనుకుంటాం, కానీ అక్కడ చూస్తే ఏదో ఒక డైవర్షన్ వస్తుంది. చీకటి తర్వాత వెలుగు గ్యారంటీ వస్తుంది. అలానే మనిషి జీవితంలో నేను కూడా అనుకున్నాను కూడా. ఆ సందర్భం వచ్చినప్పుడు మనం ఎందుకు ఆ సందర్భం వచ్చింది ఒక సెకండ్ ఆలోచించి, ఏమీ చేయకుండా చనిపోయామనుకోండి, ఇట్ ఈస్ లైఫ్ వర్త్ నథింగ్. అంటే ఆ జీవితంలో మనం ప్రపంచానికి గుర్తుపెట్టుకునేది ఏం లేదు. ఈరోజు చదివిపోతే రేపు రెండో డేట్, అంతేనా? డేట్ మారిపోద్ది, ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? అదే మనం ప్రపంచంలో ఒక ఇంప్రింట్, మన యొక్క ముద్ర వేసి వెళ్తే అట్లీస్ట్ సమాజానికి మనం ఏమైనా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితం మనకు పనికి రాకపోవచ్చు, కానీ సొసైటీకి అవసరం. మనకి మంచి చేసుకోలేకపోవచ్చు, ఎంతోమందికి మంచి చేసే శక్తి మనకు రావచ్చు. అలానే మీరు ఒక ఎన్జిఓ స్థాపించారు ఇప్పుడు, హోప్ ఫర్ లైఫ్ అని చెప్పి. ఇలాంటివి నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఎందుకంటే చిన్న చిన్న పనులు, మనం రోజు ఒకటేసారి వెళ్ళి అందరికీ ఇండియా మొత్తాన్ని భోజనం పెట్టలేం. నువ్వు 10 మందికే పెట్టు. మదర్ తెరిసా గారు ఒక మాట అన్నారు, ఇఫ్ యూ కాంట్ ఫీడ్ 100 అట్లీస్ట్ ఫీడ్ 1 అని చెప్పి. అంటే దీంతో ఒక చిన్న స్టెప్తో మీ జీవితం, నీ లైఫ్ గురించి నువ్వు వదిలే. నీ లైఫ్ నీది కాదు, కానీ నీ లైఫ్ సమాజానికి అవసరం. మంచి వాళ్ళ సమాజానికి చాలామంది అవసరం. సో ఈ కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలి. నేను అలానే అనుకున్నాను. నేను ఎందుకున్నానంటే నేను సమాజం కోసం ఉన్నాను. అయిపోయింది, ఇంకా అక్కడికి బతుకున్నా చనిపోయినా ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద వరల్డ్ అనమాట. సో అలాంటప్పుడు ఇంకా బాధలు, ప్రేమలు, అభిమానాలు ఏమీ ఉండవు. మీ వీడియోస్ చూసేటప్పుడు అమ్మ టైటిల్స్, అసలు ఆ టైటిల్ చూస్తే చాలు కంప్లీట్ సిరీస్ చూసేదాకా కూడా మనం స్క్రీన్ ముందు నుంచి లేవం. అసలు అంత క్రిప్సీగా, అంత అంటే మనసుని హత్తుకునేలా, ఆలోచింపచేసేలా, అసలు అంటే మీ ప్రొఫెషన్ వేరు. ఒక టైటిల్ చెప్పు హిమజ, ఇంత చెప్తున్నా, ఒక టైటిల్ చెప్పు. అలుపన్నది ఉందా? అదా, ఓకే. నిశ్చలత్వం. అవును. ఈ 2 టైటిల్స్ చూస్తే మన జీవితం అర్థమైపోతుంది. అలుపన్నది ఉందా, ఒక డేలో 24 అవర్స్లో తీసుకునే రెస్ట్ 2 నుంచి 3 గంటలు. అవును. దాదాపు 18 నుంచి 19 గంటలు మీరు కష్టపడుతున్నారు. యాక్చువల్గా నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, ఆన్సర్లోనే క్వశ్చన్ ఉంది. అవును. నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, నేను చెప్పే మోటివేషన్ వీడియోస్ నా గురించి మాత్రమే అని. Yes. అది చాలామంది తెలియదు, అది అందరి కోసం అనుకుంటారు. నా లైఫ్లో నాకు వచ్చే భావాలు అందరికి ఉంటే నేను నమ్ముతాను, అందరికీ అదే పెద్ద మోటివేషన్ అని నమ్ముతాను. నేను నా క్షణంలో అలసిపోయినప్పుడు మనిషికి అలుపన్నది ఉండకూడదు, అలుపన్నది ఉందా అసలు అని నేను క్వశ్చన్ చేసుకుంటాను. ఒక టైటిల్ ఉంటుంది అనమాట, మళ్ళీ మళ్ళీ రాదు మన కోసం ఈరోజు అని. ఈరోజు గడిచిపోతే మళ్ళీ రాదు, ఈ రోజును మనం గడవనివ్వకూడదు, మనం కష్టపడి ఈరోజు మొత్తం పని చేయాలి, వేస్ట్ చేయకూడదు. సో వెంటనే మళ్ళీ మళ్ళీ రాదు మన కోసం ఈరోజు అని టైటిల్ పెడతాను. ఈ టైటిల్స్ అని నా మనసులో టక్కున స్ట్రైక్ అయ్యేవి, ఎందుకంటే నా లైఫ్లో అనుసంధానమైన టైటిల్స్ అనమాట. అవే తీసి అక్కడ వస్తాయి. యాక్చువల్లీ ఒకనొక సందర్భంలో నేను ఏమనుకున్నానంటే, అమ్మ జర్నలిజం చేసి ఉంటారు. లేదు, తర్వాత అంటే మా ఫాదర్ కూడా జర్నలిస్ట్, నాన్నగారు జర్నలిస్ట్, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ భావజాలంతో నా లైఫ్లో జరిగే అంశాలను కానీ కనెక్ట్ చేస్తాను అనమాట. అమ్మ, ఇప్పుడు మీరు సివిల్ సర్వెంట్గా వర్క్ చేయట్లేదు, కానీ ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ దాన్ని కొనసాగించే ఉద్దేశం ఉందా? సివిల్ సర్వీసెస్లోకి ఇంకెళ్ళను, నాకు మాత్రం ప్రజాసేవ చేయాలని ఉంది. ఓకే. అది ఏ రంగం అనేది ఇప్పుడే చెప్పలేను, కానీ పబ్లిక్ లైఫ్లో అయితే ఉంటాను నా ఆఖరి క్షణం వరకు. నేను తుది శ్వాస విడిచేంతవరకు అందరితో ఉంటాను. అట్లీస్ట్ నాకు ఒక కోరిక ఉంది, చాలాసార్లు చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఇండియా మొత్తం చేయలేకపోవచ్చు, ప్రపంచం మొత్తం చేయలేకపోవచ్చు, కనీసం 2 తెలుగు రాష్ట్రాల్లో అయినా ఈవిడ వెళ్ళిపోయే ముందు ఇన్ని మంచి పనులు చేసి వెళ్ళిందనే ఒక జ్ఞాపకాన్ని వదిలి మాత్రం వెళ్ళాలని నా కోరిక. అంతే. మనిషి కాదు, మనిషి వెనక మనిషి చేసే పనులు అవి ప్రత్యేక గుర్తింపు తెస్తాయి. ఇప్పటికీ
మీరు కావచ్చు, మీరు పంపించిన సివిల్ సర్వెంట్స్ కావచ్చు, ఆ పనులన్నీ కూడా క్రెడిట్ మీదే. జరిగే మంచి అంతా కూడా మీరే పుణ్యం కట్టుకుంటున్నారు. సో చాలామంది ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా ఉద్యోగాల మేళ స్టార్ట్ చేశాయి. చాలామంది మేము అది చదవాలనుకుంటున్నాం, ఇది చదవాలనుకుంటున్నాం, కానీ చదవలేకపోతున్నాం. ఆ స్థాయి అంటే మీన్స్ కొందరికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, కొందరికి ఉండదు. కొందరు కోచింగ్ తీసుకుంటారు, తీసుకోలేరు. అలాంటి వాళ్ళకు మీరు ఎలా గైడెన్స్ ఇస్తారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూడటానికి చాలా టఫ్ అనిపిస్తాయి, కానీ వాటిని ఒక పద్ధతిలో చదివితే చాలా తెలియ కొట్టచ్చు. 4-5 లక్షల మంది అప్లై చేస్తే 4-5 లక్షల మంది కష్టంగా చదవరు. దానిలో 50,000 మంది 1,00,000 మంది పోటీగా వెళ్తారనమాట. కాబట్టి వీళ్ళని కాంపిటీషన్గా తీసుకుని పాత క్వశ్చన్ పేపర్స్, సిలబస్ అనాలిసిస్ బాగా తెలివిగా చేయగలిగితే, కరెంట్ అఫైర్స్ బాగా చదివితే ఈజీగా చేయొచ్చు. రోజువారీ ప్లానింగ్ వేసుకుని ఎక్కువ టెస్టులు రాస్తూ ఒక 6 నెలల సంవత్సరం కూర్చుంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం కష్టమైన పని కాదు. దాని చుట్టూ ఉన్న క్రియేట్ చేసిన రూమర్స్ కానీ, దాని చుట్టూ ఉన్న భయం కానీ ఎక్కువ ఓడగొడుతుంది అనమాట. ప్రాపర్గా చదివితే ఎవరైనా పాస్ అవుతారు, కొంచెం తెలియగల వాళ్ళు. ఓకే, అంటే సిస్టమాటిక్ టైం టేబుల్ ఏమన్నా ఉంటుంది? అంటే రోజుకి ఇప్పుడు 24 గంటలు ఉందనుకో, దినచర్య ఇవన్నీ అయిపోయాక కనీసం 10 గంటలు కూర్చొని చదవటం, 2 గంటలు ప్రాక్టీస్ చేయటం చేస్తే, అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు, సిలబస్ అయిన తర్వాత ఎప్పుడో పరీక్షలు ప్రాక్టీస్ చేస్తాం అనుకుంటారు. కాదు, సిలబస్ చదువుతూనే పరీక్షలు కూడా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. కొందరు అంటే కనీసం పుస్తకాలు కొనుక్కోలేని సిచ్యువేషన్లో కూడా ఉంటారు స్టూడెంట్స్, బయటికి రాలేని వాళ్ళు. అవును, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు? ఇప్పుడు అందరి చేతిలో ఇండియాలో సెల్ ఫోన్లు ఎక్కువనే టాయిలెట్ల కన్నా, తెలుసు నీకు. అవును, అందరి చేతిలో జియో వచ్చింది, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీస్ వచ్చాయి ఇళ్ళల్లో, తర్వాత నెట్ వస్తుంది, జీబీ అంతా అందరికి వస్తుంది కదా. ఇంటర్నెట్ ఉంటే 50% ప్రిపరేషన్ అయినట్టే. మినిమం పుస్తకాలు పెట్టుకుని ఇంటర్నెట్ పెట్టుకుని కూర్చొని చదువుకోవచ్చు. అంటే చాలా వీడియోస్ కూడా వచ్చేస్తుంది ఈ మధ్య. చదువుకి మెటీరియల్కి కొరత ఏం లేదు. మినిమం అయితే ఎవరైనా చేయగలరు, చేసే శక్తి అయితే ఉంటుంది. దాన్ని కొంచెం తెలివిగా చేసుకోవాలా. ఆన్లైన్ రిసోర్సెస్ వాడుకోవాలి. రోజు వచ్చే న్యూస్ పేపర్ అంటే ఫ్రీగానే దొరుకుతుంది కదా, తక్కువ రేటుకి. న్యూస్ పేపర్ వాడుకోవాలి. తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి, సిలబస్ బుక్ తీసుకోవాలి, నోట్స్ సొంతంగా తయారు చేసుకోవాలి. శ్రమ పడాలి. శ్రమ పడకుండా పెద్ద పెద్ద ఉద్యోగాలు రమ్మంటారు. శ్రమ పడిన వాళ్ళు అయితే అయిపోద్ది. అమ్మ, మీ భవిష్యత్ ప్రణాళికలు? చెప్పాను కదా, కొంతకాలం సివిల్ సర్వీసెస్ చదివే విద్యార్థులకి గైడెన్స్ ఇస్తూ ఉంటాను. అది అయిపోయిన తర్వాత పబ్లిక్ లైఫ్లో మీలానే ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దామని నా కోరిక అనమాట. అది ఏ విధంగా పనిచేద్దాం అనేది భవిష్యత్తులో చెప్తాను. మీరు చాలాసార్లు చెప్పారు, జీవితంలో ముందుకు సాగాలి అంటే నడక మాత్రమే సరిపోదు, మంచి నడవడిక ఉండాలి అని. అసలు ఆ మంచి నడవడిక ఎలా వస్తుంది? మంచి నడవడిక అనేది మంచి ఫ్యామిలీ నుంచి వస్తాయి. అమ్మ నాన్న చెప్తే వస్తుంది, టీచర్స్ చెప్తే వస్తుంది. వీళ్ళ విజ్ఞత కూడా, ఎంతమంది చెప్పినా ఒకసారి వీళ్ళకి విజ్ఞత లేదనుకోండి రాదు. నడవడిక అనేది చుట్టుపక్కల మన చూసే సొసైటీ నుంచి వస్తుంది, మనలో ఉన్న భయం వల్ల వస్తుంది, చిన్నప్పుడు మనం పెంచిన పెంపకం వల్ల వస్తాయి. అన్నీ లేకపోయినా మన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కూడా జ్ఞానం అనేది చదువుతో రాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులతో వస్తుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా టెక్స్ట్ బుక్ వల్లే కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. అన్ని విధాలుగా అంటే మన అనుభవాల ద్వారా చదువు నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళు చెప్పే జ్ఞానం ద్వారా చదువు నేర్చుకోవచ్చు, సమాజం నుంచి చదువు నేర్చుకోవచ్చు. చాలా వరకు మనం చదివామనుకుంటాం, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అనుకుంటాం. కాదు, చాలా విషయాల నుంచి, చాలా వ్యక్తుల దగ్గర నుంచి మనకు జ్ఞానం వస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్, అండ్ ఎడ్యుకేషన్కి ఎండ్ కూడా లేదు, ఇట్స్ వే ఆఫ్ లైఫ్. జీవితాంతం నేర్చుకుంటూ ఉంటాం మనం. నిత్య విద్యార్థి అవుదాం. జీవితంలో నా వైకల్యాన్ని గుర్తించకుండా నన్ను గుర్తించాలి అని చెప్పేసి మీరు సివిల్స్కి ప్రిపేర్ అయ్యారు. ఆ సివిల్స్ నేను రాయాలి అని మీకు ఎందుకు అనిపించింది? మీరు సివిల్స్ సర్వెంట్గా అయ్యేంత వరకు మీకు గైడెన్స్ ఎవరిచ్చారు? నాకు సివిల్స్ రాయాలి అనిపించడానికి మేజర్ కారణం ఇందాకే చెప్పాను, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, సమాజానికి నేనేంటో చూపించాలి, నేను ఇండిపెండెంట్గా బతకాలి, ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా నేను గర్వంగా బతకగలగాలి, నేను స్వతంత్రంగా బతకగలను అని. అంటే జీవితంలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, ఆ గొప్ప వాళ్ళ వెనకాల చాలా సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. ఒక మనిషి స్క్రాచ్ నుంచి ఒక స్టేజ్కి రాగలిగాడు సొంతంగా అంటే అది గొప్ప విషయం.
ఇప్పుడు ఏ మనిషినైనా మనం ఎలా జడ్జ్ చేస్తాం, ఏ పరిస్థితి నుంచి ఆ మనిషి పైకి వచ్చాడో దాన్ని బట్టి జడ్జ్ చేస్తాం. నేను దాన్ని బాగా నమ్ముతాను. సో నేను ఇండిపెండెంట్గా నేను పైకి ఎదగాలి అనుకున్నాను. దానికోసమే సివిల్స్ కానీ ఈ కష్టం కానీ. మీరు ఎవరి గైడెన్స్ తీసుకున్నారు? ఎక్కువగా మా పేరెంట్స్ అన్న నన్ను సపోర్ట్ చేస్తుంది. ఓకే, మా పేరెంట్స్ మ్యాక్సిమం సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ హిమజ. ఇంకొకరికి జ్ఞానాన్ని ప్రసాదించాలి, మన నుంచి వాళ్ళు మోటివేట్ అవ్వాలి అన్న సదుద్దేశంతో మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. మరోసారి పిఎంసి తరపు నుంచి, మగువా టీం తరపు నుంచి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ హిమజ, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, స్ఫూర్తి నింపే బాలలత అమ్మ జీవిత చరిత్ర. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.